నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ మార్పు అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా బోయిన్పల్లిలోని ఆయన నివాసంలో మేడ్చల్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ 125 ఏళ్లు బతకాలని, కాంగ్రెస్ ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. మేడ్చల్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ కార్యకర్త పేరిట రక్తంతో రాసిన లేఖ విషయంపై చాలా బాధపడుతున్నానన్న మల్లారెడ్డి, చిరునామా రాయకుండా లేఖ రాసినప్పటికీ చిరునామా తెలుసుకొని అతన్ని కలుస్తానని అన్నారు. మన యువ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ 50వ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. ఆయన మంచిగా 125 ఏళ్ళు బతకాలి, సక్సెస్ఫుల్గా మంచిగా పోరాడుతున్నాడు. తప్పకుండా మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకుంటున్నాను. మేడ్చల్ నియోజకవర్గంలో ఒక లెటర్ రక్తంతో రాసినందుకు చాలా బాధ అనిపించింది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా ఆయన కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెలుసుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలోకి పోతలేదు. ఏ పార్టీలో మాట్లాడలేదు.